Hello all andarki welcome to Prasuna Stores and Finger channel. We are back with our second part of Pongal vibes, that is Chalo to Vizag పండగ విశేషాలు ఏంటి చెప్పడానికి. సో లాస్ట్ వ్లాగ్లో సంక్రాంతి స్పెషల్ ఏంటి చెప్తానన్నాను. సో మీకు భోగి వరకే చూపించాను ఫస్ట్ 3 days. ఇప్పుడు నెక్స్ట్ 4 days ఏం చేసాము, ఆ విశేషాలు ఏంటి, పండగ ఎలా అయ్యింది, ఎవరెవరిని కలిసాము, ఏమేమి తిన్నాము, ఎక్కడ తిరిగాము అనేది మీకు చూపిస్తాను. సో ఇది సంక్రాంతి రోజు అండి. సంక్రాంతి రోజు అందరు రెడీ అయ్యి మా ఊర్లు అంటే సొంత ఊర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం బయలుదేరాం. జనరల్గా వైజాగ్ అయినా ఎక్కడైనా కోస్టల్ ఏరియాలో లేదంటే ఇక్కడ వేరే ప్రాంతంలో ఎక్కడైనా సరే వాళ్ళ సొంత ఊర్లు అనేవి ఉంటాయి. సో ఉద్యోగరీత్యా వాళ్ళందరూ ఏంటంటే మెట్రోస్ పెద్ద సిటీస్కి బయలుదేరి వస్తారు. కానీ ప్రతిసారి పండక్కి వాళ్ళ సొంత ఊరు అనేది వెళ్తారు. సో మేము కూడా ఇలా సొంత ఊరు మేము బయలుదేరాము. కాకపోతే మా కజిన్స్ అందరూ ఒకేసారి బయలుదేరలేదండి. వాళ్ళు ఆల్రెడీ భోగి రోజు కొంతమంది వెళ్ళిపోయారు. సో మేమైతే సంక్రాంతి రోజు రెడీ అయ్యి వెళ్తున్నాం. సో వైజాగ్ నుంచి మేము భీమిలీపట్నం వెళ్తున్నాం. భీమిలీపట్నం అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. భీమిలీపట్నంలోనే 16 ఊర్లు ఉంటాయి. సో అందులో ఒక ఊరు మాది. సో చిన్నప్పటి నుంచి ప్రతి పండగకి కంపల్సరీగా మేము ఊరెళ్ళే మేము పెద్దవాళ్ళకి బట్టలు పెట్టడం, నెక్స్ట్ ఏవైతే రిచువల్స్ ఉన్నాయో అవన్నీ ఫాలో చేస్తాం. సో మేము మా కజిన్స్ అప్పుడు 5గురమే ఉండేవాళ్ళం. సో ఇప్పుడు కొంచెం పెరిగి పెద్దదయ్యి వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చారు, వాళ్ళ పార్ట్నర్స్ వచ్చారు, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. సో 10 years తర్వాత మేము మా ఊరు వెళ్తున్నాం. సో జనరల్గా కోస్టల్ ఏరియాస్లో కానీ లేదా ఆంధ్ర సైడ్ చూస్తే కనుక కట్అవుట్స్, నెక్స్ట్ ఆ హీరో పోస్టర్స్, నెక్స్ట్ చాలా హడావిడిగా ఉంటుంది. అండ్ తెలిసిందే అందరికీ ఇక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా ఉంటాయి. సో ఊరు చూసారా ఎంత కలకల్లాడుతుందో. జనరల్గా నార్మల్ డేస్లో ఇంత హడావిడిగా ఉండదు. బట్ సిటీస్ నుంచి మెట్రోస్ నుంచి వేరే వేరే దేశాల నుంచి కూడా జాయిన్ అవుతారు. సో ఇక్కడ మేము చూస్తే ఫస్ట్ మేము మెంగమారిపేట వెళ్ళాము. ఇది మా బాప్పాల ఊరు. నేను బాప్పా ఎందుకన్నానంటే జనరల్గా డాడ్ సిస్టర్ని అంటే మేనత్తని మేము బాప్ప అంటాం. అది మ్యాక్సిమం కోస్టల్ తర్వాత వైజాగ్లో ఎక్కువ మాట్లాడతాం. సో ఇది చాలా ఓపెన్ ఏరియా అండ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. దీని తర్వాత ఇక్కడి నుంచి మాది ఏదైతే పక్కనే ఆనుకొని గోపేట అంటారు. సో ఇక్కడ బ్యాక్ వాటర్స్ కూడా మీరు చూడొచ్చు. ఇది నేను ఫ్యూ మినిట్స్లో బ్యాక్ వాటర్స్ కూడా మీకు చూపిస్తాను. సో గోపేట అనేది ఒక 50 ఇల్లులు ఉన్న చిన్న ఊరండి. దీనికి ఆనుకొని మీకు ఒక పొలిమేర గుడి కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ ప్లేస్. నేను చిన్నప్పటి నుంచి మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా కజిన్స్ అందరూ ఆడుకొని ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసాం. సో ఇది ఎంట్రన్స్ అండి. సో ఇక్కడ నుంచి పంచాయతీ కనబడుతుంది కదా మీకు, పంచాయతీ చెట్టు హాలు అది. అండ్ ఈ ప్లేస్లో ఉన్నది ఏంటంటే బాగా నేచర్కి దగ్గరగా ఉంటారు జనాలు. సో పొల్యూషన్కి దూరంగా లైక్ వాళ్ళ ప్రేమలు కానీ వాళ్ళ ఇల్లులు కానీ అన్నిట్లోని మీకు ఏంటంటే కొంచెం న్యాచురాలిటీ అనేది కనబడుతుంది. సో మీరు చూస్తే కనుక సో మేము బయలుదేరి వచ్చాం. మా కజిన్స్ అందరూ బేసికలీ మేము అందరినీ కలెక్ట్ చేసుకొని వచ్చాము. సో ఇక్కడ మా కజిన్స్ అందరూ మీట్ అవుతున్నారు. సో అందరూ యాక్చువల్లీ ఈవిడ గ్రేట్ గ్రాండ్ మదర్. ఎందుకంటే ఆవిడ ఆల్మోస్ట్ 3 generations చూశారు. బట్ షీ లుక్స్ వెరీ యంగ్ బికాజ్ వాళ్ళ ఫుడ్ అలాంటిది, అంత బాగా తింటారు కాబట్టి వాళ్ళు ఇంకా యంగ్గానే ఉంటారు. సో ఇక్కడ చూస్తే కనుక చుట్టుపక్కల ఇంట్లో మొత్తం అంతా హడావిడి. కుక్కుకి ఇది ఫస్ట్ టైం ఊరు రావడం పుట్టిన తర్వాత. మా ఇల్లు అయితే నార్మల్గా ఉంది, బట్ పక్కన ఇల్లు అయితే పూలదండలతోని హడావిడి, చుట్టాలు, ఇంకా ఎటు చూసిన సందడే సందడి. నిజంగా ఆ సందడి ఇక్కడ కనబడుతుంది. అండ్ ఇది మా ఆస్తి అండి. జనరల్గా ఆస్తని ఎందుకంటానంటే ఇది చాలా యాంటిక్ పీసెస్ మీరు చూసినవన్నీ ఇప్పుడు రేర్గా ఉంటున్నాయి. చాలా తక్కువ
తక్కువ ఇంట్లోనే ఉంటున్నాయి ఇవి. అండ్ ఈరోజు వెజ్, సో వెజ్ స్పెషల్ ఏంటా అని చూద్దాం. సో నాకు చాలా ఇష్టమైన పొటాటో ఫ్రై చేస్తున్నారు. సో దీంతోపాటు ఇంకా యమ్మీ యమ్మీ కూడా ఉన్నారు. ప్రస్తుతానికైతే వెళ్ళిన వెంటనే ఈ వెజ్ అని భయపెట్టారు, బట్ నాన్ వెజ్ తినకుండా ఆ రోజు నేను ఉండలేను. సో ఏం చేస్తున్నారు ఏంటి అనేది, యాక్చువల్ మాకు 2 ఇల్లులు ఉన్నాయి. సో అటు ఇటు తిరుగుతూ మొత్తం ఊరంటే ఆల్మోస్ట్ అందరూ చుట్టాలే ఉంటారండి. సో ఆ ఊర్లోని అందరినీ పలకరించడానికి, మా బాబాయ్ వాళ్ళని పలకరించడానికి వెళ్తున్నాం మేము. సో ఇంకా వెళ్ళిన తర్వాత యాక్చువల్ మా పిన్ని కూడా ఆర్టిస్టే. సో తను వేసిన ముగ్గు చూసి ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. చాలా అందంగా వేసింది నవధాన్యాలతోని. సో భోగి ముందు రోజు వేసిందంట, బట్ అది చెక్కు చెదరకుండా సంక్రాంతికి కూడా ఉంది. సో ఇంకా వాళ్ళు ఇల్లులు చాలా చిన్నవైనా సరే చాలా అందంగా ఉంచుకుంటారండి. అండ్ ఎంతమంది వచ్చినా సరే వండి వార్చడమే వాళ్ళ పని. సో మేము 4, 5 వచ్చాం, బట్ వాళ్ళు వంటకాలు చూస్తే ఆ రోజు మాకు నిజంగా ఇన్ని రోజులు ఇంత మంచి ఫుడ్ మిస్ అయ్యామా అనిపించింది. సో పప్పు జావ కానీ, లేకపోతే నాటుకోడి పులావు, మటన్ ఫ్రై, చికెన్ ఇగురు ఇవన్నీ చేసి పెట్టారు ఆ రోజు. సో ఇంకా ఫుల్గా తిన్న తర్వాత వీ నీడ్ అ బ్రేక్. సో మేము వచ్చింది తొట్లకొండ వచ్చామండి. జస్ట్ అలా రైడ్కి వచ్చాం అందరం. సో ఇంకా అక్కడి నుంచి ఏదైతే బుద్ధ మాన్యుమెంట్స్ ఉన్నాయో, సో అవి జస్ట్ ఒకసారి చూడడానికి వచ్చాం. చాలా ఏళ్ళు అయిపోవడం వల్ల, అండ్ అది డ్రై సీజన్ అవ్వడం వల్ల మీకు గడ్డి చూసారా, ఇట్స్ టర్నింగ్ ఇంటూ బ్రౌన్ అనమాట. సో అక్కడ ఫోటోషూట్ తీసుకోవడానికి కానీ, లైక్ పిల్లలకు చూపించడానికి కానీ చాలా అద్భుతమైన ప్లేస్. సో జస్ట్ వీ డిడ్ లిటిల్ బిట్ ఫోటోషూట్, ఏవేవో ట్రై చేసాం. అక్కడ ఉన్న కొంత మొక్కలు అవన్నీ గ్యాదర్ చేసుకున్నాం మేము. ఇన్ కుక్కు అయితే ఈ హోల్ ట్రిప్లో చాలా ఎంజాయ్ చేసిందండి. ఎందుకంటే తను 5 ఇయర్స్ తర్వాత అంటే ఇలాంటి ప్లేస్కి ఒకటి మేము తీసుకొచ్చాము. సో షీ వాజ్ ఎంజాయింగ్ వెరీ గుడ్ హాలిడే. సో ఆ తర్వాత తనకు కొంచెం ఫోటోషూట్ చేసుకున్నాం. అండ్ మిగతా కజిన్స్ వాళ్ళందరూ కలిసిన తర్వాత వీఆర్ బ్యాక్ టు అగైన్ ది హౌస్ అనమాట. సో ఇంకా వెళ్తున్నప్పుడు రైడ్ ఆ ప్లేస్లోని ఖాళీ రోడ్లు, ప్లేన్ అండ్ అందమైన రోడ్లో ఇంకా డ్రైవ్ చేయాలనే అనిపించింది. సో వీ వర్ ఎంజాయింగ్ ఈవెన్ ది రైడ్ అండ్ ది ఈవినింగ్ అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత మా ఫేవరెట్ గేమ్ డంషరస్ ఏవైతే ఉన్నాయో అవి మేము స్టార్ట్ చేసాము. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 8:30. సో ఇంకా చూసారా, చిన్న పెద్ద అసలు ఏజ్ గ్రూప్ లేకుండా మొత్తం అందరూ మేము ఇంకా మామూలుగా ఎంజాయ్ చేయమండి. ఇంకా స్టార్ట్ చేస్తే ఇట్ విల్ టేక్ సమ్ అవర్స్ అనమాట. అలా వెళ్తూనే ఉంటుంది. సో మార్నింగ్ మేము అన్నీ తిన్నాం, కానీ ఒక ఫిష్ మిస్ అయింది. సో అది మేము నైట్కి కవర్ చేసేసాం. ఇంక కవర్ చేసిన తర్వాత ఫుల్గా తిన్న తర్వాత కాసేపు వాక్కి వెళ్ళాం, అలాగా జస్ట్ నైట్ టైం ఊరు చూడడానికి. సో మెయిన్ రోడ్ ఎక్కి ఇంకా అలా హడావిడి చేస్తూ తిరుగుతూ చూస్తే ప్రతి ఇంట్లో జల్దీ ఫై ఆడడం కానీ, లేకపోతే డాన్సెస్ వేయడం కానీ, మ్యూజిక్ ఆన్లో ఉంది. అండ్ ఇంక అలా మొత్తం చూసుకొని ఆ రోజు నైట్ ఇంక అక్కడే మేము స్పెండ్ చేసాం. సో అక్కడే పడుకున్నాం. సో పడుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ వైబ్స్ మామూలుగా లేవు. పల్లెటూర్లు పొద్దున్న చాలా అందంగా ఉంటాయండి. ఇక్కడ మామ కోడళ్ళు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. సో బయట చూస్తే కనుక వాటర్ పట్టుకోవడం, మేము ఇక్కడ వైజాగ్లో కొలాయిలు అంటారు. సో ఒకసారి కమెంట్లో రాయండి మీరేమంటారు అని. హైదరాబాద్లో నల్లాలు వచ్చాయంటారు. సో ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఎవరు కూడా ఇంక ఇంట్లో ఉందామని ఇంట్రెస్ట్ అస్సలు లేదు. అందరికీ బీచ్కి వెళ్ళి ఆడుకోవాలి, లేకపోతే చిల్ అవ్వాలని ఏవేవో ఉన్నాయి. సో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. చేసిన తర్వాత చూద్దాం ఏంటి అనేది. నేనైతే కుక్కుకు రెడీ చేస్తున్నాను. అండ్ ఇంక అక్కడి నుంచి నెక్స్ట్ ఏమవుతుందో చూడండి. ఈ లోపల దీన్ని వెతుకుతుంటే ఇది మేడ మీదకి వెళ్ళి పువ్వుల వాసనలు ఇవన్నీ చూస్తుంది. అండ్ నాకు కూడా ఇంకా గుర్తొచ్చింది, ఒకసారి మేడ వెళ్ళాలి, మిద్దె చూడాలి అని. సో ఒక్కసారి పైకి వెళ్ళి నేను సరదాగా ఊరు ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. ఒకప్పుడు ఇవన్నీ కమ్మలిల్లు, పెంకిటిల్లు ఉండేవండి. తర్వాత ఇంకా
పిల్లలు డాబా ఇల్లులు ఇవన్నీ కట్టించి ఇవ్వడం, లేకపోతే వాళ్ళే డాబా ఇల్లులు కట్టుకోవడం జరిగింది. సో ఇంకా అక్కడి నుంచి చూస్తే కనుక సన్ రేస్ విత్ బీచ్ ఒక సైడు అండ్ హై హిల్స్తోని ఒక సైడు కనబడుతూ ఉంటుంది. సో ఇక్కడ మేము ఈ డాబా మీద చాలా హైడ్ అండ్ సీక్ ఆటలాడాం. సో అవన్నీ నాకు గుర్తొచ్చాయి ఆ రోజు. అండ్ యా ఇట్స్ అ ఫాగీ డే. సో మేము ఊరికైతే ఇంట్లో ఉండం. సో అక్కడి నుంచి వీ హ్యావ్ డిసైడెడ్ టు గో టు లైక్ క్రికెట్. అండ్ ఈ లోపల ఇక్కడ పెద్దలు వచ్చారు అండ్ ఆ ముందు రోజు చేసిన పూజ ఏదైతే ఉందో అది ప్రసాదం కింద ఇచ్చి వెళ్ళారు. సో ఇంకా మేము స్టార్ట్ అయ్యామండి. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్కరు మార్కెట్ కూడా వెళ్ళి, మ్యాక్సిమం ఇక్కడ మార్కెట్ అంతా మగవాళ్ళే చేస్తారు. సో ఇక్కడ వీళ్ళు సమ్ స్పెషల్ అయితే తెచ్చారని అర్థమైంది. అది ఏంటో మనం లంచ్కి చూద్దాం. సో ఇంకా అక్కడి నుంచి లోకల్ టిఫిన్ మేమైతే తినడానికి వెళ్ళాము. సో టిఫిన్ చూస్తే లైక్ జనరల్గా ఊరల్లోనే ఏంటంటే అంత కమర్షియల్గా ఏమి ఉండదండి. నార్మల్ ఇంట్లో ఎలా వండుకుంటాం అలాగే వండారు. సో అదే అయిన తర్వాత ఇంకా ఒక్కసారి మేము పిన్నమ్మ, చిన్నాన్న, అత్తయ్య వీళ్ళందరినీ చూడడానికి ఊరంతా నేను కుక్కు వెళ్ళాం. సో అక్కడికి వెళ్తే ఇంకా ఆ రోజు కనుమ అవ్వడం వల్ల ఫుల్ నాన్ వెజ్ ఉంది. ఎవరు అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఎవరి పనుల్లో వాళ్ళు హడావిడిగా ఉన్నారు. సో ఈ లోపల వీళ్ళు క్రికెట్ ఏం ఆడుతున్నారో నేను చూడడానికి వచ్చాను. ఇది ఒకప్పుడు మాది ఫిక్స్డ్ గ్రౌండ్ అయి ఉండేది. కాకపోతే ఇప్పుడు కాంపౌండ్ వాల్ కట్టేసి ఇది ఓన్లీ ఈ ఊరికి మాత్రమే చెందాలని ఉంచేశారు. సో వీరు ఇలా చిల్ అవుతున్నారు. ఇంక ఇక్కడి నుంచి మాకు ప్రతి పండగకి ఒక ఆనవాయితీ అనుకోండి, లేదా ఇష్టం అనుకోండి, ఏదైనా మా కజిన్స్ అందరూ కనుమ రోజు బీచ్ స్నానాలకి వెళ్ళేవాళ్ళం. సో ఇంకా ఆ రోజు కూడా అందరూ ఫుల్గా ఆడిన తర్వాత టైర్డ్గా ఉన్నారు. సో ఆ టైర్డ్నెస్ని కొంచెం రిలాక్సేషన్లోకి మార్చుకోవడానికి మేము బ్యాక్ వాటర్స్ నుంచి బీచ్లోకి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం. సో ఒకప్పుడంటే 5, 6 మా పేరెంట్స్తో వచ్చి స్నానాలు చేసేవాళ్ళం. ఇప్పుడు మేము ఇండివిజువల్గా వచ్చాం. ఇట్స్ బీన్ 10 ఇయర్స్. 10 ఇయర్స్లో చాలా మార్పులు అయితే వచ్చాయి. బట్ ఆ బీచ్ మాత్రం అలాగే ఉండిపోయింది. సో ఇప్పుడు మార్పు ఏంటి అంటే మేము పేరెంట్స్ అయిపోయాం, మా కిడ్స్ వచ్చేసారు, తర్వాత కజిన్స్ అందరూ పెద్దోళ్ళు అయిపోయారు. అప్పుడు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఇంకా చిన్నపిల్లలు కూడా వచ్చారు. సో చేంజ్ ఈజ్ కాన్స్టెంట్ అనిపిస్తుంది. సో చేంజ్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్. బట్ మారింది ఏంటి అంటే ఇంకా మేము యూనిటీగానే ఉన్నాం. అది బై గాడ్స్ గ్రేస్ అలాగే ఉండాలనుకుంటున్నాం. సో ఇంక అక్కడి నుంచి బీచ్కి వచ్చి ఎవరైతే మనల్ని చేసుకొని కొత్తగా పార్ట్నర్స్ ఎవరైతే మన ఇంటికి వస్తారో వాళ్ళకి కూడా మా కస్టమ్స్ అనేది నేను ఆ రోజు చూపించాను. సో ఆ రోజు డే అంతా ఎలా అయిందో కూడా తెలియలేదండి. డిఫరెంట్ రీల్స్ చేసుకుంటూ బాగా అందరం చాలా నాళ్ళ తర్వాత కలిసాం కదా, వీ రియలీ ఎంజాయ్డ్. సో ఇంకా అది అయిన తర్వాత మాకు బోట్ ఎక్కకుండా ఎలా ఉంటామండి. సో అది కనబడిందే మా బోట్. సో మా బాబాయ్కి చెప్తే బోట్ ఆ రోజు ఎక్కించారు. ఎక్కించి ఇంకా అక్కడి నుంచి బోట్ షికార్కి వెళ్ళాము. ఇంకా బీచ్కి సగం మధ్యలో ఉన్నామండి మేము. అయినా సరే అసలు ఎవ్వరికి భయాలు లేవు. ఎందుకంటే మాకు స్విమ్మింగ్ రాదు. దాంతోపాటు గజయితగాళ్ళు కూడా ఉన్నారు బోట్లో. సో వీవర్ రియల్లీ రిలాక్సింగ్ అండ్ ఎంజాయింగ్. బట్ కొంచెం భయం కూడా ఉంది. సో ఇక్కడి నుంచి ఇంకా మేము ఒడ్డుకు వచ్చిన తర్వాత మామూలుగా స్నానాలు చేయలేదండి. మేము ఫుల్ మట్టితో కొట్టుకొని ఇసుక పూసుకొని బీచ్ స్నానం అంటే ఇలా ఉండాలి అని చూపించాం. సో ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చామండి. ఇట్స్ ఆల్మోస్ట్ 11:30. సో వచ్చేటప్పటికి గుమగుమలు అవుతున్నాయండి. అది తలకాయ మాంసం అండ్ మటన్ ఇగురు అవుతుంది. సో ఇక్కడ చూసారా, వంట అనేది మనం గ్యాస్ పొయ్యిల మీద చేసుకుంటాం, కానీ మేము అది కట్టెల పొయ్యి ఎక్స్పీరియన్స్ చేసాం. సో ఆ తర్వాత మా దేవుళ్ళు అనేది ఇంటికి వచ్చారు. ఇది జనరల్గా కోస్టల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు దేవుళ్ళు ఆ రోజు తీస్తారు అని అంటారు. అంటే సాక్షాత్తు గంగమ్మ తల్లి ఇంటికి వస్తారు. సో వచ్చిన వాళ్ళు అంటే తెచ్చిన వాళ్ళకి కాళ్ళు చేతులు కడిగి అండ్ మనకి తోచిందల్లా ఇచ్చి ప్రసాదాలు వాళ్ళకి మనం ఆఫర్ చేస్తాం. సో ఆ కష్టమే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను.
ఇంట్లో ఉన్న చిన్న పెద్ద అందరూ కాళ్ళు కడిగి వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేది తీసుకుంటారండి. ఇది ఇయర్లీ ఓన్లీ వన్ టైం అవుతుంది, అది కనుమ రోజు అవుతుంది. సో ఇంక అక్కడి నుంచి మేము లంచ్ చేసామండి. లంచ్ చేసి ఇంకా బ్యాక్ టు సిటీ అండి. సో సిటీలో కూడా చాలా విశేషాలు ఉన్నాయి, అది కూడా మీరు త్వరలోనే చూస్తారు. సో త్వరగానే బయలుదేరాం. యాక్చువల్గా అయితే ఇంకొక 2 days ఉండాలని ఉంది. బట్ మేము సిటీలో కూడా మా కజిన్స్ అందరూ చాలా ప్లాన్ చేసుకున్నాం. సో వీ నీడ్ టు గో అండ్ చాలా మందికి లాగిన్స్ కూడా ఉన్నాయి. బికాజ్ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వడం వల్ల కొంచెం పర్మిషన్స్ తీసుకొనే చేసాం. సో ఫైనల్గా అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు కొంచెం బాధ అనిపించింది. బట్ నెక్స్ట్ ఇయర్ తప్పకుండా వస్తామని మనసులో అనుకొని మేము బయలుదేరాం. సో ఇంక అక్కడి నుంచి మళ్ళీ మా బాప వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ లగేజ్ అదంతా ఉంది ప్యాక్ చేసుకొని మేమేదో ఊరికే ముగ్గులు పెట్టేలాగా స్టైలింగ్ ఇచ్చాము అక్కడ. బట్ ఏం పెట్టట్లేదు, ఊరికే ఫోటో పోజెస్ కోసం తీసుకొని సరదాగా ఇంక అక్కడి నుంచి మేము సిటీకి వైజాగ్కి బయలుదేరాం. సో చూస్తున్నారు కదా, ఇంకా జనాలు ఉన్నారండి రామాద్రి దగ్గర. తర్వాత వాళ్ళు అలా ఈవినింగ్ స్పెండ్ చేయడానికి నైట్స్ కూడా చాలా హడావిడిగా ఉంది. అండ్ ఇక్కడి నుంచి సిటీకి వెళ్ళడానికి ఒక పెద్ద టాస్క్ ట్రాఫిక్ జామ్. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుందని ఆ రోజు నాకు తెలిసింది. ఎందుకంటే ఫుల్ రుషికొండ అండ్ టెనిటీ పార్క్ మొత్తం ఏ ప్లేసెస్ కూడా ఖాళీగా లేవు. బికాజ్ అది సాటర్డే అండ్ సండే అవడం వల్ల హాలిడేస్ కూడా కలిసి వచ్చాయి. సో సిటీలో ఉన్న వాళ్ళు కూడా నాన్ లోకల్స్ అనే తేడా లేకుండా వాళ్ళు బీచ్కి వచ్చి చిల్ అయ్యారనమాట. సో ఇంక అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళే దారిలోని అమ్మవార్ల గుడిలో మేము దర్శించుకొని వెళ్ళామండి. అది మా పొలిమేర అమ్మవార్లు అంటారు. అంటే ఇంకా సిటీ దగ్గరలోని గుడి ఇది. సో పోలమాంబ గుడి, నెక్స్ట్ వచ్చేసి పైడితల్లమ్మ గుడి, ఇవన్నీ మేము దర్శించుకొని ఇంకా బ్యాక్ టు పెవిలియన్ అంటే ఇంటికి వచ్చేసాం. మీరు చూస్తున్నారు కదండి, ఇది ప్యాలెస్. ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు, నెక్స్ట్ ఫంక్షన్స్ అన్నీ జరుగుతాయి. సో ఇంకా షికారు తర్వాత ఫైనల్గా ఇంటికి వచ్చాం. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత యాక్చువల్ పెద్దవాళ్ళందరూ ఊర్లోనే ఉండిపోయాం. మాకు లాగిన్స్ అవ్వడం వల్ల, నైట్ షిఫ్ట్స్ అవ్వడం వల్ల ఇంకా మేము మా కజిన్ ఇంటికి వచ్చేసాం. ఇంకా ఆ రోజు అక్కడే నైట్ స్టే చేసి మార్నింగ్ మేము మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్ళాం. సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి మేము ఫిష్ మార్కెట్కి వెళ్ళాం. మీరు అనుకొని ఉంటారు, ఏంటి ఎప్పుడు చూసినా ఇది అది ఏదోటి చూపిస్తుంది. మరి ఊరు వచ్చిన తర్వాత, అది సొంత ఊరు వచ్చిన తర్వాత తిండే కదండి ప్రధానం. అండ్ ఏ ప్లేసుల్లో మనం పెరిగాము అవన్నీ చూసుకుంటే, ఆ మెమరీస్ అన్నీ ఒకసారి రివైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో ఇది మీరు చూస్తుంది తాజ్ హోటల్ అండి. ఇది రెనోవేషన్కి పెట్టారు. అండ్ ఇప్పుడు మనం ఉన్నది ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఆర్కే బీచ్లో ఉన్నాం. సో చూస్తున్నారా, మొత్తం సిటీ కూడా ఖాళీగా ఉంది, మార్నింగ్ వైబ్స్తో ఉంది. సో జనాలందరూ చిల్ అవుతున్నారు. మేము అతి కష్టంగా ఒక బ్రేక్ఫాస్ట్ బండి దొరికింది మాకు. మేము ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే బళ్ళన్నీ క్లోజ్లో ఉన్నాయి. బికాజ్ వాళ్ళ సొంత ఊర్లో వెళ్ళారు కాబట్టి. సో ఫైనల్గా ఇట్స్ నాట్ సో గ్రేట్, ఓకేలా అనిపించింది. ఇది ఎంబీపీ కాలనీలో ఉంది. బట్ ఓకే, ఆఫ్టర్ వీ హ్యాడ్ అ గుడ్ హెవీ బ్రేక్ఫాస్ట్, ఇట్స్ టైమ్ ఫర్ హ్యావింగ్ ఎ టెండెడ్ కోకోనట్ వాటర్. సో మేము ఉడా పార్క్ ఆపోజిట్లోని ఏదైతే ఉందో అక్కడ ఆ బండిలోని కోకోనట్ వాటర్ తాగేసి ఇంకా అక్కడి నుంచి ఎవరెవరి ఇంట్లోకి మేము బయలుదేరాం. యాక్చువల్లీ ఈ రోజంతా మేము కొంచెం రిలాక్స్ అవుదామని అనుకున్నాం. బికాజ్ దట్ డే వాజ్ ఎ మండే. సో అందరికీ లాగిన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ నేను మా బావకు తప్పించి మేమిద్దరమే కొంచెం రిలాక్స్గా ఉన్నాం. సో నేను మా బావ కలిపి ఫిష్ మండీకి వెళ్ళాం. అంటే ఫిష్ మార్కెట్ని ఇక్కడ మండి అంటారు. సో అక్కడికి వెళ్తే రకరకాల చేపలు మీరు చూస్తున్నారు కదా, వంజరాలు, మెత్తని పార్లు అండ్ బొమ్ముడాలు, ఇంకా నాకు తెలిసిన చేపల పేర్లన్నీ చెప్తున్నాను. మీకు కూడా ఏమైనా తెలిస్తే కమెంట్లు పెట్టండి. సో ఫిష్ తీసుకొచ్చి మా ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చే లోపలే మా మమ్మీ ఏవేవో చేశారు. దాంతోపాటు ఫిష్ నాకు కావాలి అని చెప్పాను. సో షీస్ ప్రిపేరింగ్ దాట్. చేపల పులుసు మాటే వేరండి, అది అమ్మ పెడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఫిష్ పులుసు చూస్తున్నారు, ఫిష్ ఎగురు చూస్తున్నారు, ఫ్రై కూడా చేస్తుంది.
సో ఇవన్నీ కాంబినేషన్తో ఆ రోజు ఫుడ్ తింటే మామూలుగా లేదండి. ఒక అద్భుతమైన ప్లేస్లో ఉన్నానని అనిపించింది. సో నేను నెల రోజులకు సరిపడే ఫుడ్ అంతా ఆ రోజే తిన్నానేమో అనిపించింది. అండ్ ఎక్స్పెషల్లీ ఫుడ్ తర్వాత స్వీట్ లేకపోతే ఎలా? సో మా డాడీ స్వీట్స్ తెచ్చారు. ఆ స్వీట్స్ కూడా మేము లాగించేసాం. సో కొన్ని ఉంచుకున్నాంలేండి, బట్ ఇట్ వాజ్ యమ్ స్వీట్. సో అక్కడి నుంచి ఇంకా ఫుల్గా తిన్న తర్వాత మాకైతే ఇంకా బయటకు వెళ్ళే ఓపిక లేదు. బికాజ్ ఆ రోజు కాకుండా మొత్తం ముందు 3 రోజులంతా చాలా హడావిడి అయిపోయింది కదా. సో వీ డిసైడెడ్ టు స్టే ఎట్ హోమ్. సో ఆ రోజు టీవీ చూస్తూ జస్ట్ పేరెంట్స్తో ఉండు, ఈవినింగ్ పాత ఫొటోస్ చూసుకుంటూ, అండ్ బజ్జీలు తెచ్చారు మా డాడీ. సో బజ్జీలు తింటూ అలా రిలాక్స్ అయ్యామన్నమాట. ఈ ట్రిప్లో ప్రతి డే మెమొరబుల్ డే అండి. డేస్ అవుతుండగా కొంచెం బాధ కూడా అనిపించింది. సో ఆ డే అలాగే లేజినెస్తో అయిపోయింది. సో నెక్స్ట్ డే కుక్కు మా డాడీతో యోగా స్టార్ట్ చేసింది. సో యోగా కూడా ఊరికే భలే సరదాగా చేసింది. ఆ రోజు ఎజెండా చాలా పెద్ద ఎజెండా అండి. కార్ బుకింగ్ అవుతుంది ఆ రోజు. మా డాడీ కొత్త కార్ తీసుకుంటున్నారు. సో మేము మురళీనగర్లో ఉన్న టాటా షోరూమ్కి వచ్చేసాము బ్రేక్ఫాస్ట్ అదంతా తినేసి. సో ఆయన టాటా టియాగో తీసుకుంటున్నారు. సో ఆ రోజు వి వర్ హెక్టిక్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే మాకు 3 ప్రోగ్రాంలు ఉన్నాయి ఆ రోజు. అండ్ దట్ వాజ్ ద ఎండ్ ఆఫ్ ది మా ట్రిప్ కూడా యాక్చువల్గా. సో ఆ రోజు ఏంటంటే రిజిస్ట్రేషన్ చాలా మంచి రోజు అవ్వడం వల్ల రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. అండ్ కార్ కలర్ డిసైడ్ కూడా ఆ రోజే అయ్యింది. సో ఈ మొత్తం ట్రిప్లో మా కజిన్స్ అందరం కలుసుకున్నాం. కానీ ఒక్క కజిన్ అయితే లేడు. వాడు లండన్లో ఉండిపోవడం వల్ల రాలేకపోయాడు. బట్ వీ ఎన్ష్యూర్ దట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా తను కలుస్తారని మాటించాడు. మరి చూద్దాం. అందరికన్నా ఎక్సైటెడ్ పర్సన్ మా డాడీ, కానీ బయటకు కనబడరు ఎక్సైటెడ్గా ఉన్నారని. బికాజ్ హీ ఈజ్ వెరీ మచ్ ఇంట్రాక్ పర్సన్. అండ్ యా ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్. మా ఫస్ట్ కార్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో అక్కడి నుంచి మేము రిటర్న్ మళ్ళీ మా కజిన్ ఇంటికి వచ్చాం. ఆ రోజు స్పెషల్ ఏంటంటే ఒక బుడతడు బర్త్డే, అంటే మా బావ వాళ్ళ కొడుకు బర్త్డే. సో వాడికి విషెస్ చెప్పడానికి నెక్స్ట్ డే ఇన్వైటెడ్ అస్ ఫర్ లంచ్. సో లంచ్ కూడా చేయడానికి మొత్తం మేము 3 ఫ్యామిలీస్ వచ్చి అక్కడ ఉన్నాం. సో ఆ రోజు ఏంటంటే అందరు పిల్లలు ఒక దగ్గర ఉన్నారు. సో మేము ఒకప్పుడు ఇలా బర్త్డే కేక్స్, బయటకి సినిమాకి వెళ్ళడం, సరదాగా బేకరీకి వెళ్ళడం చేసేయాలం. బట్ అవన్నీ ఇప్పుడు చేయట్లేదు పిల్లలు. బట్ ఆ కేక్ కష్టం అయితే ఉంది ఇంకా. సో పిక్స్ తీసుకొని హడావిడి చేస్తూ చాలా సరదాగా గడిచింది వాడి బర్త్డే. బేసికలీ మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఫుడీ పీపులే అండి. సో ఏమైనా ఫంక్షన్స్ అవుతున్నాయంటే ఇంక అందరూ తిండి మీదే పడతారు. సో వీళ్ళందరినీ ఇలా చూసి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయింది ఇలా కలిసి కూడా తిని. సో వీ వర్ వెరీ మచ్ హ్యాపీ. టచ్ ది వుడ్ ఇలాగే ప్రతి ఇయర్ చేసుకోవాలని అనుకుంటున్నాం. అండ్ ఎందుకంటే ఇక మా ఫ్యామిలీస్లో కొత్త మెంబర్స్ కూడా లైక్ చిన్న బుడతలు, చిన్న అడుగులు వేసుకున్న పిల్లలు అందరూ వచ్చేసారు. అండ్ వాళ్ళు మేము ఒకప్పుడు ఎవరైతే అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళం, అక్క చెల్లెల్లా ఉండేవారో వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు పిన్ని బాబాయిలు అయిపోవడం కూడా చూసారు. సో ద జనరేషన్ చేంజింగ్ అనేది ఇదే ఏమో బహుశా. ఎన్ని చేంజ్ అయినా కొన్ని చేంజ్ అవ్వకూడదండి. దట్ ఈస్ అవర్ రూట్స్. వీ నీడ్ టు ఫాలో దోస్ రూట్స్. అండ్ బికాజ్ అందరినీ కలిసి ఉంటేనే అది ఫ్యామిలీ లాగా ఉంటుంది, కలిసి ఉంటేనే ఆనందంగా ఉంటుంది. ఇలా సంవత్సరానికి ఒక్కసారి చేసుకున్నా అది మనకి సంవత్సరం అంతా దాంతోపాటు మనం బతుకుతాం. సో దిస్ ఇస్ ద హోల్ ఫ్యామిలీ. యాక్చువల్లీ మా నానమ్మ ఫ్యామిలీ ఇదంతా. సో సీ ద స్మైలింగ్ ఫేసెస్. ఐ రియలీ లవ్ దట్ ట్రిప్. అండ్ నేను హోస్ట్ అయినందుకు నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ద ఫన్నీ మూమెంట్, ద హ్యాపీ మూమెంట్, ద హ్యాపీ టీయర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. బ్లాగ్ చేసిన ప్రతి ఒక్కరికి మీ ఫ్యామిలీ గురించి కమెంట్ పెట్టండి. లైక్ మీరు ఎంతమంది లైక్ ఇలా ఎన్నిసార్లు ఇయర్లీ కలుసుకుంటారో అవన్నీ పెట్టండి. అండ్ నేనున్న తర్వాత రీల్ ఉండకుండా ఎలా ఉంటుందండి. సో వాళ్ళు ఫోర్స్ఫుల్గా ఒక రీల్లోకి దింపాను. ఆ రీల్ కూడా మీరు చూసే ఉంటారు. సో దిస్ ఇస్ ద ప్రాక్టీస్ టైం. చాలా వర్స్ట్గా ఉంటుంది, బట్ ఇట్స్ వెరీ ఫన్నీ పార్ట్.
సో లంచ్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ వి డిసైడెడ్ టు గో టు ఎ మూవీ. సో ఎమర్జెన్సీకి వచ్చాము. సో అందరూ రాలేకపోయాము బికాజ్ సమ్ పీపుల్ హ్యావ్ టు స్టిక్ ఎట్ హోమ్. సో మేము ఎమర్జెన్సీకి ఎందుకు వచ్చామంటే మా డాడీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఇందిరాగాంధీ. సో ఆయన్ని ఒక్కసారి మళ్ళీ చూసుకుందామని తీసుకొని వచ్చాను వీళ్ళందరినీ. ద మూవీ వాజ్ రియల్లీ గుడ్. వీ ఎంజాయ్డ్ ఎ లాట్ యాక్చువల్లీ. యాక్చువల్ హిస్టరీ ఏంటి, లైక్ డెమోక్రటిక్ కంట్రీలో ఏం జరిగింది, ఆవిడ పాత్ర ఏంటి, సంజీవ్ గాంధీ పాత్ర ఏంటి, ఇవన్నీ చూపించారు. మస్ట్ వాచ్ మూవీ అండి. నెట్ఫ్లిక్స్లో వచ్చినా సరే, ఇంకా మీరు థియేటర్స్ ఒకవేళ అవైలబిలిటీ ఉంటే వెళ్ళి చూడండి. దిస్ ఈజ్ అ నాలెడ్జబుల్ స్టోరీ. కమర్షియల్ మూవీ అయితే కాదు, బట్ ఎవరైతే హిస్టరీ కోసం తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. సో ఇంకా అదంతా అయిన తర్వాత వి వర్ బ్యాక్ టు అవర్ లవ్లీ బీచ్లో అందరినీ కలుసుకున్నాం. ఇంకా దిస్ ఈజ్ ద సెండ్ ఆఫ్ టైమ్ వీ హ్యావ్ టు. సో ఆ రోజు ఇంక వెళ్ళిన తర్వాత అందరికీ హాయ్ హలో బాయ్ అన్నీ చెప్పేసాము. ఇంకా చెప్పి ఇంకా బ్యాక్ టు హోమ్ అండి. మళ్ళీ మేము ఇంకా ఎప్పుడు కలుస్తాము అనేది డిసైడ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఏంటి, ఎలా ప్లాన్ చేయాలని మా కజిన్ అందరితో డిస్కస్ చేసి మేము ఇంకా ఇంటికి వచ్చి రైల్వే స్టేషన్కి బయలుదేరామండి. సో మాది లేట్ ట్రైన్, ఆల్మోస్ట్ 10 o'clock ట్రైన్ ఆ రోజు. సో ఇంకా మేము హడావిడిగా వచ్చి లగేజ్ ప్యాక్ చేసుకొని, అమ్మ ఏదైతే ఇవ్వాలో అవన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చేసాం. సీ మై సాడ్ ఫేస్, ఐ వాజ్ నాట్ విల్లింగ్ టు కమ్ బ్యాక్ టు హైదరాబాద్. బట్ ద రియాలిటీ ఈజ్ మనం ఎక్కడ ఎంతో కాలం ఉండలేము. సో వీ నీడ్ టు గో బ్యాక్ టు అవర్ డెస్టినేషన్స్. బట్ ఈ ట్రిప్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ మెమరీస్ అండ్ బోల్డ్ అన్ని గుర్తులు తెచ్చుకుంటున్నాం. మళ్ళీ హైదరాబాద్కి మళ్ళీ త్వరగానే మళ్ళీ పండగ వస్తుంది, వెళ్తాం. సో మార్నింగ్ లేచిన తర్వాత ఈ పచ్చని పొలాలు ఇవన్నీ చూసి అండ్ బ్యాక్ టు వర్క్ ఇవన్నీ గుర్తొస్తున్నాయి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏవైనా ఇన్ఫర్మేషన్ ఏవైనా తప్పుగా చెప్పుంటే, లేదంటే మీరు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే దయచేసి కమెంట్స్లో పెట్టండి. సీ యూ విత్ another exciting vlog. Thank you so much. With love and peace, your Prasoona.